మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ మధు. వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్ ఛానల్. ఈరోజు మన ల్యాండ్ గ్యారేజ్ ఛానల్లోకి 10 కొత్త ప్రాపర్టీ తీసుకోవడం జరిగింది. ఈ 10 ప్రాపర్టీస్ ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజబుల్గా ఉండే, కొనడానికి వీలుగా ఉండే మంచి ప్రాపర్టీస్ తీసుకురావడం జరిగింది. నిజంగా చాలామంది నాకు 15 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయల లోపల నాకు ప్రాపర్టీ కావాలి సార్, మా అమ్మాయి పేరు మీద నేను ప్రాపర్టీ తీసుకుంటా, నేను ఇప్పుడు కట్టుకోవడానికి కాదు, నేను ఫ్యూచర్లో అమ్ముకోవడానికి, చదువుల కోసము, మ్యారేజ్ కోసము అని చెప్పేసి కొంతమంది ఫోన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అని చెప్పి నేను ఈ ప్రాపర్టీస్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీస్ టోటల్గా వచ్చేసి 10 ప్రాపర్టీస్ అండి. ఒకసారి ఈ ప్రాపర్టీస్ కన్నా ముందు ఇంకోటి చెప్తా చూడండి. మన మేడ్చల్ మున్సిపాలిటీ తీసుకుంటే ఇప్పుడు ఒక పెద్ద సిటీ అయింది. ఈ మేడ్చల్ మున్సిపాలిటీలో ఎక్కడికి వెళ్ళినా మినిమం 32, 45, 50, 60, 70, 80, 90,000, 1 lakh వరకునే ఉంది. కమర్షియల్ అయితే 1 lakh, 1.5 నడుస్తుంది మెయిన్ కమర్షియల్ తీసుకుంటే. అయితే మనకు కొన్ని ఇంటీరియర్ లెక్క ఏం చేసిన అంటే నేను రైల్వే స్టేషన్ సైడ్ కొన్ని ప్లాట్లు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ వచ్చేసి కమర్షియల్ ఉన్నాయి, నాన్ కమర్షియల్ ఉన్నాయి, నాన్ కమర్షియల్ ఉన్నాయి. ఇలాంటి ప్లాట్ తీసుకొచ్చాను. ఇవి చాలా తక్కువలో, ఎంత అంటే 12,50,000 రూపాయలకిన మనం 108 గజాల ప్లాట్ కొనుక్కోవచ్చు అనే విధంగా. 12,42,000కు 108 గజాల ప్లాట్ ఒకటి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ ఉందండి. ఫస్ట్ ప్లాట్ గురించి మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది. 11,500 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇది మొత్తం వచ్చేసి మనకు 12 లక్షల రూపాయల 42,000 రూపాయలు అవుతుంది. ఇది దీని యొక్క డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేస్ వచ్చి 27 ఉంటుంది, లోపలికి వచ్చేసి 36 ఉంటుంది, మొత్తం వచ్చేసి 108 గజాలు ఉంటుంది. ఇది 108 ఏమో ఫస్ట్ వన్ ప్లాట్ నెంబర్ 1 ఏంటంటే 108 108 గజాల ప్లాట్ వచ్చేసి మనకు 12,42,000 వస్తుంది కదా. సెకండ్ ప్లాట్ వచ్చేసి 135 స్క్వేర్ యార్డ్స్. ఇది 135 గజాలు. ఇది వచ్చేసి 12,000 రూపాయల గజం. ఈ 12,000 రూపాయల గజం 135 గజాలు ఇంటూ 12,000 రూపాయలు అంటే మొత్తం 16,20,000 రూపాయలు అవుతుందండి. కాబట్టి ఈ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ ఉంది. వెస్ట్ ఫేస్ 20 ఫీట్ రోడ్. ఇది వచ్చేసి 45 పొడవు ఉంటుంది. రోడ్ ఫేస్ వచ్చేసి 27 ఉంటుంది. 27,45 మొత్తం వచ్చేసి మనకు 135 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. 12,000 ఫర్ స్క్వేర్ యార్డ్. ఇది 16,20,000 రూపీస్ ఇది అవుతుంది. థర్డ్ ప్లాట్ కింద సేమ్ అండి. ఈ థర్డ్ ప్లాట్ కింద సేమ్ 135 స్క్వేర్ యార్డ్, 12,000 ఫర్ స్క్వేర్ యార్డ్, 16,20,000 అవుతుంది. సేమ్ ఇది. కాకుంటే ఏంటంటే థర్డ్ వన్ ఏంటంటే ఈస్ట్ ఫేస్. ఈ థర్డ్ వన్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఏమో 27, ఈస్ట్ ఫేస్ రోడ్ ఫేస్ ఏమో 27 ఉంటుంది, లోపలికి 45 ఉంటుంది. ఈ ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ సేమ్ రేటు, రెండు సేమ్ ప్లాట్స్, సేమ్ రేటు సేమ్. ఓకే, ఓన్లీ ఫేసింగే వేరు. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్. ఈ 160 స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు ఇదిగిన రేటు సేమ్ అండి, 12,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్. ఇది మొత్తం వచ్చేసి మనకు 19,20,000 రూపీస్ అవుతుంది. కాకపోతే దీని ఫేసింగ్ ఏంటంటే వెస్ట్ ప్లస్ నార్త్. వెస్ట్ ఫేస్ వచ్చేసి 20 ఫీట్ రోడ్డు, నార్త్ ఫేస్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. వెస్ట్ ఫేస్ 20 ఫీట్ రోడ్డు, నార్త్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇది మొత్తం మనకు 19,20,000 రూపాయలు అవుతుంది. 160 గజాలు, 12,000 రూపాయల గజం ఎదిగిన. ఫోర్త్ అయిపోయింది కదా. ఫిఫ్త్ వన్ ఏంటంటే 180 స్క్వేర్ యార్డ్స్, 180 గజాలు. ఈ 180 గజాలు ఏంటి అంటే సెమీ కమర్షియల్ జనరల్ కాదు, ఇది సెమీ కమర్షియల్. సెమీ కమర్షియల్, జనరల్ 3 రకాలుగా మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఇవి సెమీ కమర్షియల్ ఏంటి అంటే హైవే మెయిన్ హైవే డాంబర్ రోడ్ ఏదైతే ఉందో అవేమో కమర్షియల్, దాని తర్వాత వచ్చే ప్లాట్ ఏమో సెమీ కమర్షియల్. ఈ సెమీ కమర్షియల్ ప్లాటు ఇప్పుడు సపోజ్ హైవే ఎంత చెప్తున్నారు, మెయిన్ కమర్షియల్ ప్లాట్ ఎంత చెప్తున్నారు, 16,500 చెప్తున్నారు. బట్ సెమీ కమర్షియల్ 15,000 చెప్తున్నారు. జస్ట్ 1,500 రూపీస్ తేడాతోటి చెప్తున్నారు. 180 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఈ 180 స్క్వేర్ యార్డ్స్కి 15,000 రూపాయలు మనకు ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. 15,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్. దీనికి మొత్తం ఎంత అవుతుంది, 27 lakhs అవుతుంది. అయితే ఈ ప్లాట్ సైజ్ ఏంటంటే 36 రోడ్ ఫేస్ వస్తుంది, 45 లోపలికి వస్తుంది. కాకపోతే ఇదేంటంటే వెస్ట్ ఫేస్. ఇదేంది ఓన్లీ వెస్ట్ ఫేస్ 20 ఫీట్ రోడ్కు ఉంటుంది. రోడ్ సైడ్ 36, లోపలికి వచ్చి 45. ఇది 5th ప్లాట్. నెక్స్ట్ 6th ప్లాట్ ఏంటంటే 6th ప్లాట్ కింద కొంచెం బాగుంటుందండి. ఇది ఎట్లా అంటే 216 గజాలు, 216 స్క్వేర్ యార్డ్. ఇది 13,000 ఓన్లీ. ఇది 13,000
ఫర్ స్క్వేర్ యార్డ్. ఈ 13,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఇది ఇమ్మీడియట్ ఇల్లు కట్టుకోనికి ప్లేస్ బాగుంది, ఎందుకంటే ఇండ్లకు దగ్గర ఉంది, ఇండ్ల దగ్గర ఉంది, ఇది ఇమ్మీడియట్ ఇల్లు కట్టుకోవచ్చు. ఓన్లీ 13,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంది, 13,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంది, 216 గజాలు. ఇంకొకటి దీన్ని డైమెన్షన్ చెప్తా చూడండి. ఇది రోడ్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్, రోడ్ ఫేస్ వచ్చేసి 24 ఫీట్లు స్క్వేర్ ఫీట్, రోడ్ ఫేస్ 24, లోపలికి 36. ఆటోమేటిక్ చెప్తున్నా, ఇలా ఇద్దరు కలిసి తీసుకోవచ్చు. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ కానీ, ఇద్దరు కొలీగ్స్ కానీ, ఇద్దరు అన్నదమ్ములు కానీ కలిసి తీసుకుంటే ఈజీగా 108 రెండు వస్తాయి. ఇమ్మీడియట్ ఇల్లు కట్టుకోనికి రెడీగా ఉంది ఈ ప్లేస్. 216 గజాలని సగం చేస్తే 108 అవుతుంది కదా. ఇది 13,000 రూపాయలు, ఇండ్లకు చాలా దగ్గర ఉంది, ఇమీడియట్లీ మనం ఇల్లు కట్టుకోనికి రెడీగా ఉంది కాబట్టి ఇది వెరీ గుడ్ ప్రైస్. 13,000 రూపాయలు అంటే చాలా మంచి ప్రైస్ అని నేను అనుకుంటున్నాను. ఇది మొత్తం దీనికి 216 స్క్వేర్ యార్డ్స్కి 13,000 లెక్క మనకు ఎంత అవుతుందంటే 28,08,000 రూపాయలు అవుతుంది. 28,08,000 రూపాయలు అవుతుంది. ఇది వెస్ట్ ఫేస్. ఇది 7 అయిపోయింది కాబట్టి మనం 7th, 8th, 9th 3 ప్లాట్ల గురించి మాట్లాడుకుందాం. మనం కంటిన్యూగా ఈ 3 ప్లాట్లు సేమ్ ఉన్నాయండి. 7th, 8th, 9th అనే ప్లాట్ 3, కాకపోతే ఫేసింగ్ కొంచెం చేంజ్, కానీ సేమ్ ఎస్ఎఫ్టీ సేమ్ రేటు, ఒకసారి చూడండి. 7th 1 270 స్క్వేర్ యార్డు, 8th 1 270 స్క్వేర్ యార్డు, 9th 1 270 స్క్వేర్ యార్డు. ఈ సేమ్ రేట్ కింద 16,500, 16,500, 16,500 3 కింద సేమ్ ఒకటే రేట్ ఉన్నాయి. ఒక్కొక్కటి రేట్ వచ్చేసి 44,55,000 అవుతుంది. ఈ 3 కింద సేమ్ అదే 44,55,000, 44,55,000 రూపీస్ అవుతుంది. అయితే ఫేసింగ్ మనము ఈ 7th 1, 8th 1, 9th 1 ఫేసింగ్ చూసుకుందాం. ఇప్పుడు ఫేసింగ్ ఒకటి మాట్లాడుకుందాం. 7th 1 ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ప్లస్ నార్త్, వెస్ట్ అండ్ నార్త్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, వెస్ట్ వచ్చేసి 20 ఫీట్ రోడ్డు. సేమ్ 8th 1 కింద అంతే, సౌత్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, ఈస్ట్ వచ్చేసి 20 ఫీట్ రోడ్డు, మళ్ళీ ఇంకొచ్చి 9th 1 వచ్చిందంటే వెస్ట్ సౌత్, వెస్ట్ వచ్చేసి 20 ఫీట్ రోడ్డు, సౌత్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. ఈ విధంగా ఈ మూడు సేమ్ సైజు, సేమ్ డైమెన్షన్ ఉంటుంది, సేమ్ రేట్ ఉంటుంది. కాకపోతే మన రోడ్ ఒక విజిబుల్ రోడ్ ఫేసింగ్ మాత్రం కొంచెం చేంజ్. 7th 1 వచ్చేసి వెస్ట్ నార్త్ ఉంటుంది, 8th 1 వచ్చేసి సౌత్ ఈస్ట్ ఉంటుంది, 9th 1 వచ్చేసి వెస్ట్ సౌత్ ఉంటుంది. ఓకే, 10th 1 తీసుకుందాం. 10th 1 ఈజ్ అద్భుతం. 10th 1 ఈయన సేమ్ కమర్షియల్, ఇదిగిన సేమ్ డాంబర్ రోడ్ కమర్షియల్ బిట్ అండి ఇది. ఈ 10th 1 వచ్చేసి సేమ్ 16,500 రూపీసే, కాకపోతే ఇది ఏంటంటే 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇదేముంది 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది, బట్ సౌత్ ఈస్ట్. ఏంది ఇది? బట్ సౌత్ ఈస్ట్. సౌత్ సైడ్ ఏమో 45 ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఏమో 40 ఉంటుంది. 45, 40 ఇదిగిన ఇల్లుకు చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇది ఒకసారి చూడండి, నేను మరోసారి చెప్తున్నాను. నేను ఈరోజు మొత్తం తెచ్చింది 10 ప్లాట్, 8 గజాలు, 12,42,000. సెకండ్ ప్లాట్ వచ్చి 135, సెకండ్ అండ్ థర్డ్ రెండు సేమ్ 135, 135. ఇవి రెండు సేమ్ రేటు 16,20,000, 16,20,000, 16,20,000. 160 స్క్వేర్ యార్డ్, ఫోర్త్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్, సేమ్ రేటు 12,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డు, 19,20,000. ఇంకొకటి 5th 1 వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్. ఈ 180 స్క్వేర్ యార్డ్స్ ఒకటి ఏంటంటే సెమీ కమర్షియల్ అయిపోయింది కాబట్టి 50,000 రేట్ పెట్టిండు. దానివల్ల ఇది ఏంటంటే 27 lakhs ఖర్చు, 27 lakhs ఇది అవుతుంది. ఈ 6th 1 ఏంటంటే ఇది ఓన్లీ ఇంటీరియర్ హౌజెస్ దగ్గర ఉంది, ఇమీడియట్లీ మనం కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటుంది. ఈ ప్లాట్ నాకు చాలా బాగా నచ్చింది. ఓన్లీ వెస్ట్ ఫేస్ ఒకటే ఇది. ఇలా 2 ప్లాట్లు చేసుకోవచ్చు. 216 గజాలు. ఇది 216 గజాలు అంటే 108 ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తీసుకుంటే చాలా తక్కువ అవుతుంది. ఇది ఓన్లీ రేట్ కింద 13,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డు. కాబట్టి మనకు మొత్తం కలిపి ఎంత అవుతుంది దానికి ఏంటంటే 28 లక్షలు అవుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకుంటే మాత్రం 14 లక్షల రూపాయలకి మనం ప్లాట్ వచ్చేస్తుంది. 14 లక్షల రూపాయలకు 108 గజాలు వస్తుంది. ఇది ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోనికి చాలా బాగుంది, ఇండ్లకు చాలా దగ్గర ఉంది. నెక్స్ట్ 1 7th, 8th, 9th ఈ 3 గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ 3 సేమ్ ఒకటే సైజ్ ప్లాట్స్, కానీ ఓన్లీ ఫేసింగే తేడా ఉంది. ఈ 3 రేట్ ఒకటి వచ్చి ఈ 3 రేటు మాత్రం సేమ్ ఉంది. ఎంత ఉందంటే 44,55,000 ఉంది. 44,55,000 ఈ 3 సేమ్ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ 10th 1 చూసుకుందాం. లాస్ట్ 1 10th 1 వచ్చేసి ఏంటంటే 200 గజాలు, ఇదిగిన 16,500 రూపాయలు ఉంది.
కానీ ఇది ఓన్లీ 200 గజాలు కావడం వల్ల ఇది 33 లక్షల రూపాయలకే వస్తుంది. ఇదేంటి అంటే సౌత్ అండ్ ఈస్ట్. సౌత్ ఏమో 40 ఫీట్, ఈస్ట్ ఏమో 20 ఫీట్ రోడ్. ఇది చాలా బాగుంది, ఒకసారి చూడండి. మనం అన్నీ మాట్లాడుకున్నాం బాగుంది, కానీ ఫస్ట్ ఫ్లాట్ రేట్ పర్ఫెక్ట్ అయింది. రేట్ మొత్తం టోటల్ ఎంత అవుతుంది అనుకున్నాం, కానీ ఫస్ట్ ఫ్లాట్ రేట్ మాట్లాడుకోలేదు. ఈ 108 గజాలకు 11,500 రూపాయలే అండి. అందుకనే 12,42,000 రూపాయలు అవుతుంది దీనికి. ఓకే, చూడండి, రండి, వెతకండి. వెతుకుడు కాదు, మీరు రండి, చూడండి, మా కాంటాక్ట్ కండి. కాంటాక్ట్ అయితే మీరు విజిట్ అయినప్పుడు మీరు చాలా ప్రాపర్టీస్ గతంలో చూసిన వీడియోస్ కావచ్చు, ఇప్పుడున్న వీడియోస్ కావచ్చు, అన్నీ విజిట్ చేపిస్తాం మేము. ఆ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చవచ్చు, నచ్చినాక మీరు తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీస్ మాత్రం చాలా అద్భుతమైన ప్రాపర్టీ, చాలా తక్కువ రేట్లో. మేడ్చల్ మున్సిపాలిటీలో ఇంత తక్కువ ప్రాపర్టీస్ నేను ఎప్పుడుగినా పెట్టలేదు. ఒకసారి మళ్ళీసారి మొత్తం ఛానల్ మొత్తం చూడండి, ఎన్ని వీడియోస్ అయినాయి కదా. ఇంత తక్కువ ప్రాపర్టీస్ మాత్రం ఎక్కడ లేవు. 12,50,000 రూపాయలకే ప్లాట్ అనేది అది అద్భుతం అండి. 108 గజాలు అనేది చూడండి. తక్కువ బడ్జెట్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఎస్పెషల్లీ నేను చేశాను. ఇప్పుడు ఒకసారి చూడండి, మనం 15,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు శాలరీ చేసేవాళ్ళు ఎట్లుంటుందంటే, నెల కాగానే 10,000 రూపాయలు రెంట్ కట్టాలా, 10,000 రూపాయలు మెయింటెనెన్స్ పోవాలా, 5-10,000 రూపాయలు మిగులుతాయి. ఆ 5-10,000 రూపాయలు కింద మనం ఖర్చు పెట్టేస్తాం. ఈ 10-12 లక్షల రూపాయల ప్లాటు తీసుకోవడం వల్ల ఓ చిట్టేయడం ద్వారానో, ఒక లోన్ ద్వారానో తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా ప్లాట్ ఇంపార్టెంట్ అండి. ప్లాట్ తీసుకోవాలి. చిన్న వాళ్ళకినా 15,000 రూపాయలు, 20,000 రూపాయలు శాలరీ ఉన్న వాళ్ళకినా మన ల్యాండ్ గ్యారేజ్లో ప్లాట్ కొనొచ్చు. నేను ఇంకా దీనికన్నా తక్కువ రేట్లో అయినా మీకు ప్లాట్ ఇప్పగలుగుతానండి. నేను వెతుకుతాను ఇంకా తక్కువ, 8-10 లక్షల రూపాయలకు నేను ప్లాట్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మొత్తం వాచ్ చేయండి. నచ్చితే మాత్రము లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొడితే ప్రతిరోజు మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. కంపల్సరీ ఆ ప్రాపర్టీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరి గోల్ ఒకటే అండి, సొంత ఇల్లు ఉండాలా. ప్రతి ఒక్కరి గోల్ ఏంటంటే సొంత ఇల్లు ఉండాలి. ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలా, మనం సొంత ఇల్లు ఉండాలి. కిరాయి ఎన్ని సంవత్సరాలు కడతామండి, కాబట్టి కంపల్సరీ నేను మీకు ప్లాట్ ఇప్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే.